నమస్తే అండి. వీర్య కణాలు పెరగాలి అంటే ఎలా? ఏ ఫుడ్ తీసుకుంటే ఎట్లా? టిప్స్ ఏంటి? అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. సో, వీర్య కణాలు అనేది స్పెర్మ్ కౌంట్ అంటే కణాల నంబరు, తర్వాత కాన్సంట్రేషన్ చేసిన నంబరు, ఆహ్, దాని కదలికలు, దాని క్వాలిటీ అనేది చెక్ చేస్తాం. అది చెక్ చేసినప్పుడు ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది దాని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇప్పుడు మగవాళ్ళల్లో ఇప్పుడు 40-50 ఏళ్ల తర్వాత కొంచెం కణాలనేది తగ్గిపోతాయి. 40 ఏళ్ళు అంటే 30-40 ఏళ్ల లోపల వాళ్ళకి కొంచెం బెటర్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా తర్వాత 15 నుంచి పోనీ 20 ఏండ్ల నుంచి 30 ఏండ్ల వరకు కణాల కౌంట్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో, పెళ్ళయ్యి 2 ఏండ్లయినా గానీ, 3 ఏండ్లయినా గానీ ప్రెగ్నెన్సీ రాలేదు, లేదా విపరీతంగా అంటే 2, 3 సార్లు అబార్షన్స్ అయినాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి వీర్య కణాల టెస్ట్ కూడా చేసుకుంటే మంచిది. అప్పుడు చేసుకున్నాక అవి కౌంట్ అనేది తగ్గిపోయినప్పుడు ఫుడ్ తీసుకోవాలి, ఎలా చూసుకోవాలి అని అనుకుంటే, ఇప్పుడు 5-10 మిలియన్ కౌంట్ ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు వాళ్ళలో ఏమన్నా ఇంటర్నల్‌గా డ్యామేజ్ ఏమన్నా జరిగిందా? అంటే బీజాల దగ్గర సర్జరీలు ఏమన్నా అయినాయా? చిన్నప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రాబ్లమ్ ఏమన్నా వచ్చిందా? అనేది రూల్ ఔట్ చేసుకుంటాం. ఇంకా ఈ 10-20 మిలియన్ కౌంట్ వరకు ఉన్న వాళ్ళలో కొంచెం మెడిసిన్స్ ఏసుకున్న వెంటనే ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 20 నుంచి బాగా ఉంటే గనక నార్మల్ అని అనుకుంటాం. సో, ఈ 10-20 ఉన్న వాళ్ళకి 50-50 ఛాన్సెస్ లాగా తెలుస్తుంది ఒక్కొక్కసారి. వీటిల్లో అయితే మొటిలిటీ, తర్వాత క్వాలిటీ కూడా చూసుకోవాలి. ఈ టిప్స్ అనేది ఫుడ్‌తో సహా వాళ్ళ ఎక్సర్సైజ్, మంచి స్లీప్ అంటే మంచి నిద్ర, తర్వాత వాళ్ళ శ్రమ అలాంటివి కూడా యాడ్ అప్ అయ్యి ఉంటాయన్నమాట. సో, కొంచెం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కొంచెం శ్రమ అనేది ఉన్న, ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి నిద్ర మాత్రం మంచిగా కరెక్ట్‌గా టైంకి నిద్రపోయి కనీసం 6-7 గంటల వరకు నిద్రపోతే మాత్రం ఖచ్చితంగా స్పెర్మ్ కౌంట్ పైన ఎఫెక్ట్ అనేది చాలా వరకు తక్కువవుతుంది. దీంతో పాటు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్‌తో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ అంటే సిగరెట్ కానీ, బీడీలు కానీ, గంజా అట్లాంటివి తీసుకున్న వాళ్ళు కొంచెము ఈ కణాల టెస్ట్ చేయించుకున్నప్పుడు వాల్యూ తక్కువ ఉంటే గనక, ఆ వాల్యూ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ఫుడ్స్ ఏమన్నా తీసుకుంటున్నారు, లేకపోతే ఈ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే మాత్రం దాన్ని తగ్గించుకుంటే ఆ 3 నెలల నుంచి 6 నెలల లోపల పెరిగే అవకాశాలు అనేది ఉంటుందన్నమాట. వీళ్ళల్లో మంచి నిద్ర, మంచి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, కొంచెం మన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ నార్మల్ అవుతాయి అన్నమాట. స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు హార్మోన్స్ అనేది పెరిగినప్పుడు ఈ కౌంట్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫుడ్ అనే దానికి విషయం వస్తే అన్ని కూరగాయలు అయినా కానీ, అన్ని పండ్ల రకాలు కానీ తీసుకుంటే బాగుంటుంది. ఎక్కువ శాతం కూరగాయలలో చూసుకుంటే కనుక ఖచ్చితంగా మునగాకు, మునగ కాడలు, తర్వాత నీళ్ళ కంటెంట్ ఉన్న కూరగాయలు అలాంటివి తీసుకోవాలి. దాంతోపాటు ఆకుకూరలు కూడా తీసుకోవచ్చు. ఇంకా దీంతో కోడిగుడ్డు, మాంసం కూడా తినేవాళ్ళు తినొచ్చు. ఇంకా పండ్ల విషయంకొస్తే మగవాళ్ళల్లో కణాలు ఇంప్రూవ్ అవ్వాలి, మొటిలిటీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మాత్రం చాలా వరకు దానిమ్మ పండు, తర్వాత పప్పాయ అవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మంచిగా హెల్ప్ చేస్తాయన్నమాట. బాడీలో ఉన్న ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నది తగ్గిస్తుంది. పపాయ, పైనాపిల్‌తో పాటు క్రాన్‌బెర్రీ, రాస్బెర్రీ అనేది డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల కూడా యాంటీ ఆక్సిడెంట్స్‌కి హెల్ప్ అవుతుంది. దీంతో పాటు కొంచెం ఇప్పుడు ఎక్కువ వింటున్న పంప్కిన్ సీడ్స్, తర్వాత వాటర్‌మెలాన్ సీడ్స్ ఇలాంటివి తీసుకుంటే కొంచెము మన దాంట్లో బాడీలో నేచర్స్ అనేది చేంజెస్ వస్తూ ఉంటాయన్నమాట. ఒకవేళ మనము కంటిన్యూస్‌గా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కువ కంటిన్యూస్‌గా కూర్చొనే ఉంటారు. సెడెంటరీ లైఫ్ అని అంటాం. వాళ్ళల్లో కొంచెం పర్ డే కనీసం ఒక 6,000-7,000 స్టెప్స్, మార్నింగ్ వాక్ అలాంటివి చేసినప్పుడు మన బాడీలో స్ట్రెస్ అనేది రిలీవ్ అవుతుంది. సో, దానివల్ల కూడా ప్రక్రియలు ఏవేవైతే జరుగుతున్నాయో బాడీలో అవన్నీ నార్మలైజ్ అయిపోతాయన్నమాట. సో, ఇవన్నీ నార్మల్ అవ్వడానికి ప్లస్ మన దాంట్లో స్పెర్మ్స్ కానీ, క్వాలిటీ కానీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. సో, ఆ 6 నెలల వరకు మనం చూసుకొని తర్వాత రిపీట్ చేసుకుంటే గనక మనము అంటే సెమెన్ అనాలిసిస్ రిపీట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి చేంజెస్ తెలుస్తాయన్నమాట. థ్యాంక్ యూ అండి.